బ్రిజిటన్ సిరీస్ చూసిన తర్వాత మీకు ఇంకా అలాంటి జానరా చూడాలనిపిస్తే ఈ రీల్ మీకే. సమయం సందర్భిస్తున్నాను క్వీన్ షార్లెట్. అడాల్ఫ్ తన రాజ్యాన్ని ఆ తెల్లోల నుంచి కాపాడడానికి వాళ్ళ చెల్లి షార్లెట్ జీవితాన్ని ఆ తెల్లోలకి అప్పచెప్పేస్తాడు. బేసిక్ గా చెప్పాలంటే తెల్లోల రాజు షార్లెట్ నుంచి పెళ్లి చేయించడం. నేను ఇంత చదివిన దాన్ని నేను ఇలా బలవకూడదని గోడ దూకేద్దాం అంటే ఒకడు తన గోడ దూకడం వచ్చి చూసి కొన్ని సూక్తులు చెప్తాడు. ఇవన్నీ విని షార్లెట్ పారిపోవడం ప్లాన్ క్యాన్సిల్ చేసి పెళ్లి మండపానికి వెళ్ళి కూర్చుంటది. షార్లెట్ కాబోయే భర్త ఎవరని చూస్తే ఆ సూక్తి చెప్పినోడు ఉన్నాడు చూసారా, ఆడి పేరు జార్జ్. వాడే రాజు, షార్లెట్ కి కాబోయే భర్త. పెళ్ళైపోయిన తర్వాత జార్జ్ షార్లెట్ విడివిడిగా వేరే సెపరేట్ ప్యాలెస్ లో ఉంటారు. రోజులు కొద్ది నెలలుగా మారి షార్లెట్ కోపం కూడా తీవ్రంగా పెరుగుతుంది. జార్జ్ వేరే వాళ్ళతో అఫైర్ పెట్టుకున్నాడా అని చూడడానికి వెళ్తే అది కూడా కాదు. బ్రిమ్స్లీ గాడేమో రాణికి తోక, రినాల్డ్స్ ఏమో జార్జ్ కి తోక. లాస్ట్ కి ఈ రెండు తోకలు ఒకటే రాజు రాణిని కలపడానికి చూస్తారు. మన రాజమాతకు కూడా అందరు రాజమాతల్లానే ఒకటే బాధ. రాజు మంచిగా రాజ్యాన్ని చూసుకోవాలి, వారసత్వాన్ని సాగించడానికి పిల్లలు కోరుకుంటారు. చుట్టుపక్కల ఉన్న మంత్రులు రాజమాత రాజుకి ఏదో ఉందని దాస్తున్నారని ఒక డౌట్. మంత్రులు గోల్ ఏంటంటే రాజు ఆరోగ్యంగా లేనప్పుడు రాజ్యాన్ని ఏం పరిపాలిస్తాడు, తినా ఎగతా. రాణికి బెస్ట్ ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ అనేది ఎలా ఉపయోగించుకోవాలో ఎవరి దగ్గర నుంచే నేర్చుకోవచ్చు. ఇవన్నీ దాటుకుంటూ షార్లెట్ తన పదాన్ని రాణిగా ఎలా నిలబెట్టుకుంటారు, ఇదే ఈ సిరీస్.